నమస్కారం. మీరు చూస్తున్న ఏసియన్ వార్తలు. ఏసియన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు మెజార్టీ సర్పంచులు గెలిపించాయి. మంత్రి జూపల్లి. పాత్రికేయులకు ఇళ్ల స్థలాలే కాదు, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలి. ప్రభుత్వాన్ని కోరిన మాజీ మంత్రి అల్లోల. కడతాల అయ్యప్పాలయంలో ఎమ్మెల్యే పూజలు. ఐదవ రోజుకు చేరుకున్న జర్నలిస్టుల దీక్షలు, నల్ల దుస్తులు ధరించి పాత్రికేయుల నిరసన. ఉమ్మడి జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు మెజార్టీ సీట్లను సాధించిపెట్టాయని ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నిర్మల్ పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్మల్ నియోజకవర్గ నూతన సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో డీసీసీ అధ్యక్షుడు బొజ్జు పటేల్, మాజీ మంత్రి అల్లురెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూచారు శ్రీరావులతో కలిసి ప్రసంగించారు. గ్రామాల అభివృద్ధి కోసం ఎన్నుకున్న ప్రజలకు భరోసా కల్పించాలన్నారు. ప్రతిరోజు ఒక గంటపాటు గ్రామాభివృద్ధి కేటాయిస్తూ మౌలిక వసతుల కల్పనకు అన్నిత్యం కృషి చేయాలని సూచించారు. అలాగే గ్రామాభివృద్ధికి ఆదాయ పనులు కూడా సమీకరించాలని కోరారు. శాశ్వతంగా ఒక పేరు అంటే పదవి ఉన్న పదవి తర్వాత కూడా ఎక్స్ అని ఉంటుంది, మాత్రం పోదు. అది ప్రణం ఎక్స్ మినిస్టర్, అలాగే ఎక్స్ మినిస్టర్ ద్వారా అట్లాగే మీతో పాటుగా గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, ప్రజల సహకారంతో కాంగ్రెస్ పార్టీ పేరుతో అన్ని కలగలిపి ఈరోజు మీకు అవకాశం వచ్చిన కాబట్టి మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తాము. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం సర్పంచుల సంఖ్య 1551. ఇందులో కాంగ్రెస్ గెలిచింది 820 స్థానాలు, బీఆర్ఎస్ గెలిచింది 343, బీజేపీ గెలిస్తే 269, 110 ఇండిపెండెంట్ వాళ్ళు కూడా 3 భాగాలు మొత్తం మళ్ళీ కాంగ్రెస్ వైపే వచ్చేటువంటి వాళ్ళని రివర్స్గా కొట్టి వాళ్ళు వస్తుంటే మొత్తంగా ఇప్పుడున్న చట్ట అంటే అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ ద్వారా తీసుకున్న రిపోర్టు లేదంటే 7 గంటలు, 1 గంట సేపు గ్రామం మొత్తం తిరగాలి. మొట్టమొదటిగా అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇది బెస్ట్ ఇంప్రెషన్ అన్నది. మీకు మంచి పేరు మొదలుగా ఇచ్చిన కొత్తలోనే మీరు రోజు కూడా గ్రామం ఒక వార్డు తిరుగుతూ ఫస్ట్ లైట్, తర్వాత మంచినీటి సరఫరా, తర్వాత పరిశుభ్రత, ఈ మూడింటి పైన మీరు దృష్టి పెట్టాలి. మీకున్నటువంటి నిధులు కూడా వాటిపైన ఖర్చు చేసే కార్యక్రమం చేయాలి. ఫస్ట్ దాని మాజీ మంత్రి అల్లురెడ్డి మాట్లాడుతూ నిర్మల్ నియోజకవర్గంలో మెజారిటీ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు గల సర్పంచులు గెలిచినా ఎమ్మెల్యే మేచినట్టు అబద్దాలాడుతూ ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ మద్దతు అధికంగా గెలిస్తే ఎమ్మెల్యే తమపాడు వారు గెలిచారని అబద్దాలాడుతున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఇలాంటి అబద్దాల వాటిని నమ్మవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. దాని కొరకు నిర్మల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఏం చెప్పాడు, 80 మంది మాకు గెలిచారని చెప్పాడు 105 మందిలో. మరి ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఇవాళ నిన్న మొన్న ఇంకా ఇండిపెండెంట్ వాళ్ళు ఎవరైతే మేము ఏ పార్టీ నుంచి అనుకోలేదు సార్, మేము గెలిచున్నామని చెప్పి 12-13 మంది ఉంటే వాళ్ళు ఇవాళ కనీసం 6-7 లక్షలు. ఇప్పుడు శ్రీయారావు గారు 71 అన్నారు. అది రేపు మాపై 5 రోజుల తర్వాత 80 కూడా పోతుంది. 80 మంది సర్పంచులు మనకుంటే వాళ్ళకు బీజేపీకి 45 మంది సర్పంచులు కూడా లేదు. 80 మంది ఒక ఎమ్మెల్యేగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి వ్యక్తి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి రాజ్యాంగం పైన కానీ మరి ఇక్కడ అబద్ధం ఆడి పత్రికలో స్టేట్మెంట్ ఇచ్చిందంటే మరి మనం ఏ విధంగా వ్యక్తిని మనం నమ్మవలసి వస్తుంది, ఆయన మాట విలువ ఎక్కడ ఉంటుంది. మరి ఇటువంటి అబద్ధాలు ఆడకుండా ప్రజలకు ఏ
వాగ్దానం చేసినావో ఏ మాట ఇచ్చినావో పని చేయమంటే హైదరాబాద్లో నెల్లూరు నుండి ఇప్పుడు మన సండే ఎమ్మెల్యేగా మంత్రి ఎమ్మెల్యే అయిపోయాడు. ఎక్కువ కూడా పట్టించుకోవడం లేదు, ఒక్క పని కూడా తీసుకెళ్ళి కూడా లేదు. అందుకొరకు దయచేసి అటువంటి వ్యక్తుల మాటలు అన్ని మోసపోకండి. ప్రజలకు జవాబుదారితనం మీరే. ప్రతి సమస్య మీరే కష్టం. మొట్టమొదటి మీకు అచ్చలనే ఎమ్మెల్యే కూడా మన డిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు, శ్రీహరావు గారు ఉన్నాడు, వేణుగోపాలాచారి గారు ఉంటారు. మేమందరం కూడా ఉంటాము. ఏ పని పడ్డా కానీ మీ అందరికీ కూడా ప్రజల యొక్క మనం ఏదైతే కష్టాలు గెలిచినామో దానికి మనం కట్టుబడి ఉండాలి. సోన్ మండలం కడతాల్ గ్రామ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పాలయంలో మండల పూజను పురస్కరించుకుని బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరి దంపతులు శనివారం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ గురుసం నర్సారెడ్డి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం అందజేశారు. అయ్యప్ప స్వామికి 40 రోజుల మండల కాలం ముగింపు సందర్భంగా హరిహరపుత్రుడికి ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం అయ్యప్ప నామస్తో మారుమోగింది. స్వాములతో కలిసి ఎమ్మెల్యే భిక్షలో పాల్గొన్నారు. यादेवी सर्वमंगलम तयो संस्मरणार्थं सर्वदा जयमंगलम तदेव लग्न सुदिनं तदेव ताराबलं चंद्रबलं धनदायि महानरे धनमे विशदं देवी सर्वकामार्थसिद्धये पुत्रपौत्र धनदायि पुरुषकाम्यार्थफलसिद्धिरस्तु आयुष्येवेस्तु పాత్రికేయులకు ఇళ్ల స్థలాలే కాదు ఇందిరమ్మ ఇళ్లను కూడా మంజూరు చేయాలని మాజీ మంత్రి అల్లుదగడ్డి డీసీసీ అధ్యక్షుడు కూచారు శ్రీహరావు ప్రభుత్వాన్ని కోరారు. ఇండ్ల స్థలాల కోసం ఆడియో కాలం ఏట నిర్మల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 5 రోజు చేపట్టిన రిలే దీక్ష శిబిరానికి వారు వేర్వేరుగా హాజరై సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాత్రికేయులకు తప్పనిసరిగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. రెవెన్యూ అధికారులు ప్రభుత్వమును గుర్తించి అర్హులైన పాత్రికేయులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. మాజీ మంత్రి వెంట నాయకులు ధర్మాది రాజేందర్, మూడు సత్యనారాయణ, లక్కా కుల్లారారి, పాకాల రామచందర్, రఘునందన్ రెడ్డి, శ్రీకాంత్ యాదవ్ తదితరులు ఉన్నారు. జర్నలిస్టులు ఈరోజు ప్రజా గొంతుకగా మరి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలను ముందుకెళ్తున్నటువంటి సందర్భం. వారు మన ఆత్మీయులైనటువంటి శ్రీహరన్న మన బాధలను, మన కష్టాలను, మన కన్నీళ్లను ఎప్పుడూ చూస్తూ మనకు అండగా నిలుస్తున్నారు. అప్లికేషన్ వరకు చూడొచ్చు అనమాట. మనకి ఏంటంటే లోకల్గా ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బందితో స్థలాలు కనీసం మనకు ఐడెంటిఫై, నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా మీరు స్థలం ఐడెంటిఫై చేసుకోండి, మనము ఇచ్చినట్టయితే అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో 5 లక్షల రూపాయలు కూడా ప్రొవైడ్ చేసి కట్టిస్తామని కూడా చెప్పారు. ఇప్పుడు కూడా మీకు బట్టి ప్లాట్ ఇవ్వగానే ప్లాట్తో ఏం కాదు, మళ్ళీ దాంట్లో ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అటువంటిది అందరూ కూడా బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళే ఉంటారు కాబట్టి రేషన్ కార్డులు అందరికీ ఉంటాయి కాబట్టి స్లాబ్ ఇల్లు ఎవరికైనా ఉంటే వాళ్ళని మినహాయించి మిగతా వాళ్ళకైతే మనకు ఖచ్చితంగా రావడము 70-75 సంఖ్య ఎంత ఉన్నా కానీ ఇది ఒక మంచి ఆలోచన నిమిత్తం ఇవాళ మీరు ఈ డిమాండ్ అందరి దృష్టికి తీసుకురావడం జరిగింది. తక్షణమే ప్రెస్ మిత్రులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ప్రొవైడ్ చేసి అదనంగా నేను అడిగేది ఇంకా ఇందిరమ్మ ఇల్లు వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. పత్రికల టీవీల న్యూస్ వచ్చేదాని మీదనే చాలా మంది డిపెండ్ అవుతారు. మరి ఆ న్యూస్ రీడర్స్ అనేది మీరందరూ కూడా మంచిగా ఉండాలని మేము ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటాం. నా పర్సనల్గా అయితే నేను ఎవరిని ఎప్పుడు ఎక్కడ కూడా క్రిటిసైజ్ కానీ ఇంకోటి విషయాలు కానీ ఇంకొక విషయాలు కానీ ఇబ్బంది అయితే పెట్టలేదు. అందుకొరకు మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని మీ న్యాయమైన డిమాండ్కు మనం ఒకటే ఏజెండా కాబట్టి ఆ ఇంటి స్థలంతో పాటు ఇల్లు కూడా ఇవ్వాలని చెప్పి దాన్ని యాడ్ చేస్తున్నాను. తమ డిమాండ్ సాధన కోసం నిరాహార దీక్ష చేయాల్సి రావడం విచారించదగ్గ విషయం అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మీకు ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ప్రతి ఒక్కరితో ఎవరికో ఒకరికి మరి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే శక్తి మీలో అందరు రాజకీయ నాయకులను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే శక్తి ఈ వేదిక మీద మీ అందరికీ ఉంటుంది. దయచేసి నా సూచన చేస్తా ఉన్నా, నేను ఈరోజే గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారి నోటీస్కు ఈ విషయాన్ని తీసుకెళ్తా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తాను.
ప్రభుత్వం మంత్రి గారికి కాదు, ప్రభుత్వంలో అవసరమైతే ఇంకా ఏ స్థాయికైనా కానీ మీ పక్షాన వెళ్ళి నేను రిప్రజెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ సమస్య పరిష్కారం కోసం మీరు, నేను, మరి ఇతర రాజకీయ పక్షాల నాయకులు, మా కాంగ్రెస్ పార్టీ యొక్క ఇతర నాయకులు అందరం కలిసి కృషి చేద్దామని చెప్పి సందర్భంగా మనం నిర్మల్ పట్నంలోని మల్లన్నగుట్ట హరిహర క్షేత్రంలో మండల పూజ మహోత్సవాన్ని పురస్కరించుకొని అయ్యప్పాలయంలో ఉదయం పంచామృతాలతో అభిషేకం చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 2026 సంబంధించిన నూతన క్యాలెండర్ను ఆలయ ధర్మకర్తలలో వినోదమ్మ, మురళీధర దంపతులు ఆవిష్కరించారు. మధ్యాహ్నం మహారదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ గురుస్వామి మూర్తి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి, పలువురు గురుస్వాములు, అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి శరణమయ్యప్ప. దయచేసి అందరూ వరుసలో నిలబడి ప్లేట్లు తీసుకోవాల్సి ఉంటుంది. గ్రామాల అభివృద్ధి కోసం ఎన్నికైన సర్పంచులు తీవ్రంగా కృషి చేయాలని మాజీ మంత్రి అల్లోల ఎదుగటి సూచించారు. తనను కలిసిన పలువురు సర్పంచులను అభినందిస్తూ గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉత్తమమైన సేవలు అందించాలని పేర్కొన్నారు. దిలావరపు మండల బన్సంబ్లు గ్రామ సర్పంచ్ మల్లయ్య, వార్డు సభ్యులు ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సాయన్న, నరేష్, శాంసురెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు నిర్మల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఎన్నో ఏళ్లుగా తాము జర్నలిస్టుగా పనిచేస్తున్నప్పటికీ ఇళ్ల స్థలాలను ప్రభుత్వం కేటాయించలేదని వాపోయారు. తక్షణమే జిల్లాధికారులతో మాట్లాడి తమకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని కోరారు. ప్రజలు ప్రభుత్వానికి మధ్యలో ఉన్నది మేము అంటే పాత్రికేయులు. ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు తెలియాలంటే మా పాత్రికేయులు ఎవరు తెలుసన్న విషయం ఏంటంటే తెలుసు. మీ అందరి ముందు నిత్యం నిల్చుని ప్రతి వార్తలు, ప్రతి సమస్యలు, ప్రతి కార్యక్రమానికి అనుక్షణం 24/7 అందించే మీడియా గొప్పతనం కూడా మీ అందరికీ తెలుసు. ప్రజాస్వామ్యంలోని శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థ తర్వాత అత్యంత కీలకమైన 4వ మూలస్తంభం మీ మీడియా. అలాంటి మీడియాకు దీపం కింద వెళ్తున్నట్టు చాలా సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. అన్న జూపల్లి కృష్ణారావు గారి దృష్టికి నేను తీసుకెళ్ళలేదు అన్న. చాలా చిన్న సమస్య. జర్నలిస్టులు జిల్లాలో, మండలాల్లో పనిచేసే జర్నలిస్టులకు ఎక్కడ కూడా వేతనాలు ఇవ్వన్నా కేవలం మానవీయంగా వస్తున్నాం. అలాగే మా జర్నలిస్టులకు ఒక ఇంటి స్థలం ఇప్పించాలన్న ఏకైక ఎజెండాతో మీ దృష్టికి తీసుకొస్తున్నామన్నా. దయచేసి అతి త్వరలో మేము 5 రోజులుగా విలయంగా డిసిషన్ చేస్తున్నాం. మాకు 2-3 రోజుల్లో దానిపై ఒక అలాట్మెంట్ కాపీ లేకపోతే ఏదైనా ఒకటి
జిల్లా కలెక్టర్ గారి నుంచి ఒక అధికారిక ఉత్తర్వులు ఇప్పించాలని చెప్పేసి ఒక ఏకైక ఎజెండాతో మేము ముందుకు వచ్చామన్నా మీ కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేస్తుంటే మా ప్రెస్ క్లబ్ తరఫున మన్నించాలని కోరుతున్నాం. దయచేసి మా కోరికలను మన్నించాలని ప్రార్థిస్తున్నాం. ఈ నెల 28వ తేదీన జరిగే బుధవారపేట శ్రీ శివకోట ఆలయ వార్షికోత్సవానికి రావాలని మాజీ మంత్రి అల్లోలి గడికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రికలు అందజేశారు. గతంలో ఈ నూతన ఆలయానికి అప్పటి దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన నిధకరెడ్డి ఇతోదిగా నిధులు మంజూరు చేశారు. ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ కమిటీ సభ్యులు వార్షికోత్సవం తప్పనిసరిగా రావాలని కోరుకున్నారు. ఈ కమిటీలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తమకు అన్యాయం జరుగుతోందని టీయూడబ్ల్యూ జర్నలిస్టు ప్లే కార్డులు పట్టుకుని జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు. జర్నలిస్టు సంక్షేమానికి కృషి చేసిన ప్రభుత్వం అక్రిడేషన్ కార్డుల కోత పేరుతో ఇబ్బందులు గురి చేసిన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జారీ చేసిన 252 జీవోను రద్దు చేసి పాత పద్ధతిలోని అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని డెస్క్ జర్నలిస్టు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ వినతి పత్రం సమర్పించారు. ఈ కాలంలో జర్నలిస్టు లక్ష్మీనారాయణ, మహేష్ రావు, అల్మశోక్, రామ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నది. అందరితో పాటు సమాజ హితం కోసం పాటుపడే జర్నలిస్టులకు కూడా అన్యాయం చేయాలని చూస్తున్నది. గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 23,000 మంది జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా డెస్క్ జర్నలిస్టులకు కోత పెడుతూ దాదాపు 14,000 అక్రిడేషన్ కార్డులను రద్దు చేయాలని చూస్తున్నది. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. TUWJ 143 పక్షాన మేము దీన్ని గవర్నమెంట్ ఇప్పటికైనా పాత పద్ధతిని పునరుద్ధరించాలి, 252 జీవోను రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రికార్డుగా డొక్కాడని జర్నలిస్టులను అయోమయం పరిస్థితిలో చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ 252 జీవోను రద్దు చేసేంత వరకు TUWJ 143 ఆధ్వర్యంలో మా ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయి. వెంటనే 252 రద్దు చేసి అక్రిడేషన్ కార్డులు పాత పద్ధతిలో ఇవ్వాలి. 239 జీవో ప్రకారం అర్హులైన అందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాన్ని రద్దు చేస్తూ 252 పేరిట కొత్త జీవోను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనివల్ల జర్నలిస్టులకు చాలా అన్యాయం జరుగుతుంది. జర్నలిస్టులకు ఒక చెప్పుకోవడానికి అక్రిడేషన్ కార్డు ఒకటే ఉంటుంది. దాదాపుగా సగం మంది జర్నలిస్టులకు ఈ అక్రిడేషన్ కార్డుల మీద కోత విధిస్తున్నారు. ఇది చాలా గర్హనీయం. దీన్ని TUWJ 143 తరఫున మేము ఖండిస్తున్నాం. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ నిర్మల్ ఆడియో కార్యాలయం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారానికి 5వ రోజు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జర్నలిస్టు దీక్షలో నల్లని షర్ట్లను ధరించి ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా దీక్షా శిబిరాన్ని నిర్మల్ TUWJ సంఘాధ్యక్షుడు వేర్మల ప్రభాకర్, STU రాష్ట్ర ప్రధాన జుట్టు గజేందర్, భూమన యాదవ్, వివేకానంద సమితి నాయకుడు డాక్టర్ మురళీధర్, అయ్యప్ప సేవా సమితి బద్రి శ్రీనివాస్, శివసాయి లైట్ హౌస్ అధినేత వీరు, మాజీ కౌన్సిలర్ సలీం తదితరులు సంఘీభావం ప్రకటించారు. ఈ కారులో నిర్మల్ ప్రెస్ అధ్యక్షుడు రసం శ్రీధర్, ప్రధాన కార్యదర్శి భాష లక్ష్మణ్తో పాటు పలువురు జర్నలిస్టు పాల్గొన్నారు. స్వామి శరణమయ్యప్ప. సంఘీభావం తెలపడానికి వచ్చినటువంటి తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా బాధ్యుల అధ్యక్షులు ప్రభాకరన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వివేకానంద సేవా సమితి సభ్యులతో పాటు INA ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మురళీ సార్ గారికి రిలే నిరాహార దీక్షకు ఇచ్చేసి మాకు సంఘీభావం తెలుపుతున్నటువంటి IMA జిల్లా అధ్యక్షులు కోరుతున్నాం. సమస్యల గురించి పట్టించుకుంటూ సమాజంలో కుటుంబానికి తక్కువ సమయం ఇస్తూ ప్రజల సమస్యల గురించి ఎక్కువగా ఇలా మన నిర్మల్ మా దీక్షను ఉద్దేశించి అన్నను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటిదాకా అంతా
భారతులుగా ఉంటూ మరి ప్రజా సంక్షేమంలో దేశాభివృద్ధిలో మరి పట్టణ గ్రామ ప్రాంతాల్లో మరి ఏదైతే మారుమూల గ్రామ ప్రాంతాలకు కూడా వెళ్ళి మరి వారి సేవలు అందిస్తూ మరి 24/7 అంటే ఏ రోజు కూడా విరామం లేకుండా మరి రాత్రి పగలు తెలియకుండా మరి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కూడా మరి ప్రతి విషయాన్ని మరి ప్రజలకు మరి ప్రభుత్వానికి ముందు తెలియజేస్తూ మరి జర్నలిస్టు ఉద్యోగంలో మరి ఉన్న మన సభ్యులను మన యొక్క సోదరులను మరి ప్రభుత్వము ఈ రోజు వరకు కూడా మరి ఆదుకోకపోవడము మరి ఎన్నో సౌకర్యాలు కల్పించాలి. రాష్ట్రం లోపల ఇదే స్ఫూర్తితో మరి ఉద్యమ రూపం లోపల ఈ జర్నలిస్టుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏదైతే ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. మరి గతంలో కొంతమందికి అర్హులైనటువంటి వారికి ఇచ్చినట్టుగా నాకు కొంత సమాచారం ఉన్నప్పటికీ మరి అందరికీ న్యాయం చేసే విధంగా వీరు తీసుకున్నటువంటి ఉద్యమ నేపథ్యం ఏదైతే ఉందో దీనికి ఎస్టీయు స్టేట్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర సంఘము జిల్లా శాఖ పక్షాన సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. ఈరోజు పాత్రికేయులు కోరుతున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో అది పూర్తిగా న్యాయమైనటువంటి డిమాండు, గుంతమ్మ కోరికలు కాదు. వాస్తవంగా చూసినట్లయితే మరి ఈరోజు పాత్రికేయులు ఈరోజు ప్రభుత్వం చేపట్టేటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ ఇవాళ ప్రజల్లోకి తీసుకునేటువంటి ఒక ప్రజా గొంతుగా ఈరోజు పాత్రికేయులు. మరి అలాంటి పాత్రికేయుల యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లను ప్రజల సమస్యను పట్టించుకునే వీళ్ళకు సంబంధించి చిన్న సమస్యను కూడా వీళ్ళు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదు. దీన్ని అందరం ప్రజా సంఘాలు అయినటువంటి అన్ని సంఘాలు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఆ దిశలో ఐఎంఏ తరఫున నిర్మల్ బ్యాంక్ తరఫున ప్రెసిడెంట్ గారు మేము మా సెక్రటరీ గారు కూడా సంఘీభావాన్ని తెలియజేస్తూ అయ్యప్ప సేవా సంఘం తరఫున ప్రత్యేకంగా సానుభూతి తెలుపుతూ గవర్నమెంట్ తక్షణమే స్పందించి మా పత్రికా విలేకరుల మిత్రులందరికీ కూడా ఇళ్ళ మంజూరు చేయాలని చెప్పేసి నేను గవర్నమెంట్ని కోరుతున్నా. కనీసమైన కోరిక, చిన్న కోరిక, పెద్ద కోరిక కాదని ఎంతో మందికి ఎన్నో ఎకరాల భూమిని కేటాయించు, కానీ మన దేశ భవిష్యత్తును వారి భుజస్కంధాల మీద మోస్తూ ప్రతి ఒక్క వార్తను ఎంతో కష్టతరంతో ఉన్న ప్రదేశాలను వార్తను సేకరించి ప్రతి ఒక్క పబ్లిక్ అందరికీ ప్రజలందరికీ చేరవేస్తున్నటువంటి పాత్రికేయులకు ఒక సాధారణమైన కోరికను తీరేందుకు చాలా బాధగా ఉంది. అయ్యప్ప సేవ దగ్గరలో వారి ఖచ్చితంగా మద్దతు తెలిపి వారికి ఇల్లు మంజూరయ్యే విధంగా. రోడ్డు ప్రమాదంలో ఏర్పడ్డ మాజీ జెడ్పీసీ ఓస రాజేశ్వర్ను మాజీ మంత్రి అరుణ్ పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. త్వరగా కోలుకొని ఆకాంక్షించారు. మాజీ మంత్రి వెంట నాయకుడు అల్లూరు సుందర్ రెడ్డి, రఘునందన్ రెడ్డి, రాజేందర్, పాకాల రామచందర్, అర్జున్ రెడ్డి, భూమన్న, ముడు సత్యనారాయణ, గంగారెడ్డి, నరారి, శ్రీకాంత్ యాదవ్ తదితరులున్నారు. భగవంతుని అనుగ్రహమే అన్ని రకాల కర్మల విముక్తికి మార్గమని ఆల్వార్ ప్రబంధ ప్రాజెక్టు ప్రవచకులు టీకే రామకరణ్ అన్నారు. ధనుర్మాసోత్సవంలో భాగంగా పట్టణంలోని దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో శ్రీ గోదాదేవి 12వ పాశురాన్ని భక్తులకు వివరించారు. ఆలయ ఆవరణలో స్వామివారి పల్లెకును ఊరేగించారు. గోవిందనామస్మరణ చేస్తూ భక్తులు పల్లెకు వెంట ప్రదక్షిణ చేశారు. ఈ సందర్భంగా రామకరణ్ మాట్లాడుతూ భగవంతుని ధ్యానించడం వల్ల ధ్యానం సిద్ధించి కర్మల నుండి దూరమయ్యే మార్గాన్ని చూపుతుందన్నారు. ఈ కార్యంలో ఆలయ కమిటీ చైర్మన్ ఆమెట శ్రీనివాస్, ధర్మకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నూతనంగా ఎన్నికైన చిట్యాల గ్రామ పంచాయతీ సర్పంచ్ ఏనుగు సుప్రియ వెంకటరెడ్డిని జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యంలో ప్రధానోపాధ్యాయులు పద్మా వెంకటేష్, ఉపాధ్యాయులు లక్ష్మీప్రసాద్ రెడ్డి, కుమార్, సంతోష్, పద్మ, భద్రత ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులున్నారు. స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నిర్మల్ చెందిన జుట్టు గజేందర్ నియమితుల సందర్భంగా ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అభినందనలు తెలిపారు. నిర్మల్ నుండి రాష్ట్ర స్థాయిలో కార్యవర్గంలో అవకాశం దక్కడం చాలా మంచిదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సమస్యను ఎమ్మెల్యేకు వివరించి పరిష్కరించేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యంలో జిల్లా అధ్యక్ష ప్రధాన సురేష్ భూమన యాదవ్, జి లక్ష్మణ్, ఇర్ఫాన్ షేక్, వెంకటేశ్వరరావు, లక్ష్మీపతి, లింగయ్య, అజీజ్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు మెజార్టీ సర్పంచులు గెలిపించాయి. మంత్రి జూపల్లి. పాత్రికేయులకు ఇళ్ల స్థలాలే కాదు, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలి. ప్రభుత్వాన్ని కోరిన మాజీ మంత్రి అల్లోల. కడతాల్ అయ్యప్పాలయంలో ఎమ్మెల్యే పూజలు. ఐదవ రోజుకు చేరుకున్న జర్నలిస్టుల దీక్షలు, నల్ల దుస్తులు ధరించి పాత్రికేయుల నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.